హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఐడిబిఐ బ్యాంక్ లో భారీ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఆ పోస్టులు కూడా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో ఈ పోస్టులు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఐడిబిఐ బ్యాంకు వెబ్సైట్. సో ఇందులో కెరీర్ సెక్షన్ లోకి వెళితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O 2025-26. సో ఈ నోటిఫికేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్ మనం చూద్దాం. ఇది నోటిఫికేషన్ PDF లో ఓపెన్ అవుతుంది. సో 60 years ఐడిబిఐ బ్యాంక్ సెలబ్రేటింగ్. సో పోస్టులు అయితే తీశారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో ఈ పోస్ట్ గ్రేడ్ O అంటారు దీన్ని. ఇక్కడ ఏమంటున్నారంటే ద అబౌవ్ పొజిషన్ విల్ బి ఆన్ పాన్ ఇండియా బేసిస్ యాజ్ పర్ ద సెలక్షన్ ప్రాసెస్ ఎన్యూమరేటెడ్ హియర్ అండర్. ఇవి పర్మనెంట్ పోస్టులు. సో ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా సర్వీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాండిడేట్ ఆర్ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ టు అప్లై ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ దేర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద క్రైటీరియా. మేము ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ద లేటెస్ట్ వ్యాలిడ్ application will be retained and the application fee intimation charges paid for the other multiple registration will be stand forfeited. సో ఇదేమంటున్నారంటే మీరు మల్టిపుల్ గానే అప్లికేషన్ పెడితే ఏ పోస్ట్ కైనా ఫీ అనేది చార్జెస్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయని అంటున్నారు. ఇక బ్యాంక్ అట్ ఇట్స్ discretionary liberty may decide to cancel annual amend modify the number of vacancies. సో జోన్ వైజ్ పాన్ ఇండియా లెవెల్లో ఇవన్నీ క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే మాడిఫై చేయొచ్చు, లేదంటే మళ్ళీ బ్రేక్ ఇచ్చి దీన్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఇవ్వచ్చు అని బ్యాంక్ డిసిషన్ గురించి చెప్తున్నారు. ఇక మాక్సిమం అయితే అలా చేయరు. కాకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ముందే మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తారు. సో ఇక్కడ పోస్టులు వచ్చేసి 676 పోస్టులు అయితే ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 676 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కి 271 ఉన్నాయి, ఎస్సీకి 140 ఉన్నాయి, ఎస్టీకి 74 ఉన్నాయి, ఓబీసీకి 124 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కి 67 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూలో ఈ కేటగిరీస్ కి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ గా 676 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రొవిజనల్ అండ్ కెన్ బి మాడిఫైడ్, క్యాన్సిల్ అదే చెప్తున్నారు. ఇవి మాడిఫై చేయొచ్చు, క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఇదంతా బ్యాంకు రిక్రూట్మెంట్, బ్యాంకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అవుతుందని చెప్పారు. అది కామన్ గా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఇచ్చేసి మనకి May 1, 2025 వరకు ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ డేట్ మనకి May 7 వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఇంక్లూడింగ్ ఎడిట్ మాడిఫికేషన్ అప్లికేషన్ May 8 నుంచి 2020 వరకు ఇచ్చారు మనకి టైము. ఇక పేమెంట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా సేమ్ డేట్. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ కు డేట్ కూడా ఇచ్చేశారు. ఇది ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. June 8 డేట్ ఇచ్చేశారు. సండే వచ్చింది. ఏదైనా చేంజ్ చేస్తే, మాడిఫికేషన్ చేస్తే మేము మీకు ఈ కెరీర్ సెక్షన్ లో ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక్కడ అప్డేట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా May 1 వరకు. ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ హియరిన్ ఆర్ ద బేసిక్ criteria for applying for the post. Candidates must necessarily produce the relevant documents. సో ఇలా అడిగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేటగిరీ, నేషనాలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఫిజికల్ డిజబిలిటీ, ఇవన్నీ కూడా నెసెసరీ డాక్యుమెంట్స్. ఇవి కంపల్సరీ ఉండాలి. సో ఇవి ఒరిజినల్ ఇక్కడ ఇచ్చారు. ఒరిజినల్ అలాగే విత్ ఫోటో కాపీ. ఒరిజినల్ ఉండాలి, దాన్ని ఫోటో కాపీ మీరు ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేయాలి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూపించాలి.
ఇక్కడ ఇచ్చారు ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం 20 ఇయర్స్, మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్ ఇచ్చారు. సో ఎప్పుడు పుట్టిన వాళ్ళై ఉండాలి అని అంటే మస్ట్ హ్యావ్ బి బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ మే 2000 అండ్ నాట్ లేటర్ దెన్ మే 2005. సో ఈ ఇయర్ లో పుట్టిన వాళ్ళు, ఈ డేట్ లో పుట్టిన వాళ్ళు అని అంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ, మినిమం 60%. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అట్లా డిఫరెంట్ పర్సంటేజ్ అయితే ఉంది. ఇక క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా జనరల్ గా 5 ఇయర్స్, 3 ఇయర్స్, అలాగే 10 ఇయర్స్ అన్ని ఉంటాయి. ఇవి కామన్ గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక కెరీర్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో గ్రేడ్ ఏ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, దట్స్ సేమ్ ద సబ్జెక్ట్ టు బి పర్ఫార్మెన్స్, అవైలబిలిటీ, వేకెన్సీస్, అదర్ క్రైటీరియా. సో ఫస్ట్ వీళ్ళు ఏమంటున్నారంటే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్యాడర్. సో ఈ ఫస్ట్ అయితే ఏ క్యాడర్ ఇస్తారు, తర్వాత దాని కంటిన్యూషన్ లో మన ప్రమోషన్లు వస్తాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్, అపాయింట్మెంట్, పోస్టింగ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది ఇండియాలో మనం ఎక్కడైనా, పాన్ ఇండియాలో ఎక్కడైనా చేయగలగాలి. సో ఇది తర్వాత ఇక్కడ బ్యాంకు డిస్క్రియేషన్ టు ఎనీ ఆఫీస్ ఆఫ్ ది బ్యాంక్ ఆర్ డిపార్ట్మెంట్, ఆఫీసర్, బిజినెస్ యూనిట్, ద బ్యాంక్ అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎక్కడైనా పోస్ట్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ ప్రొసీజర్ షెల్ ప్రాసెస్ కాంప్రమైజ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది సెలక్షన్ ప్రొసీజర్. ఇక ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 ఉంటాయి. ఏ సబ్జెక్ట్ మీద ఉంటుందో అని ఇచ్చారు. ఇక్కడ మాక్సిమం మార్క్స్, తర్వాత టైము ఎంత టైం ఇస్తారు అనేది ఉంది ఇక్కడ. సో ఇది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేషనాలిటీ, సిటీ అని చెప్పి ఇవన్నీ కామన్ గా ఇస్తారు. అంటే ఎవరు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. తర్వాత ఇవన్నీ 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది కామన్ గా మనకి ఇస్తారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. సో మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అదర్ కంప్లీటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి డీమ్డ్ యాజ్ కన్సెంట్ ఫర్ ద క్యాండిడేట్ చెక్ లిస్ట్ హిజ్ హెర్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. హౌ టు అప్లై అని ఇచ్చారు. ఇక్కడ మనకు మే 8 సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఇవన్నీ మనం పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. స్కాన్ ఫోటోగ్రఫీ, థంబ్ ఇంప్రెషన్స్, సో హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, సిగ్నేచర్, ఇవన్నీ కూడా ఫార్మ్స్ అనేది రెడీ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రొసీజర్ ఓన్లీ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ బై ద క్యాండిడేట్ ఫర్ ద అబౌవ్ అడ్వర్టైజ్ పొజిషన్. ఒకటే పొజిషన్ ఒకటే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ చేస్తే మల్టిపుల్ పేమెంట్ అనేది చేయాలి. సో ఇది ఇక ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్కి వెళ్ళి నేను చూపిస్తాను మీకు అక్కడ ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. అలాగే ఇంకేమన్నా ఫీ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ చూస్తే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఇచ్చారు. ఇక్కడ మే 20 వరకే టైం ఉంది. సో 250 రూపాయలు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఇచ్చారు. ఇక 1050 రూపాయలు ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ కి ఇచ్చారు. సో ఇవన్నీ ఫీజు అయితే అది. ఇక కామన్ గా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ లో ఏజ్ ప్రూఫ్ కోసం 10th, ఇంటర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, వర్క్ ఎక్స్పీరియన్స్, డిజబిలిటీ ఉంటుంది, తర్వాత ఫోటో ఐడెంటిటీ. సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు. ఇంకా మీరు ఇది అడ్వర్టైజ్మెంట్ పూర్తిగా చదువుకోవచ్చు. నేను మెయిన్ ఏమైతే ఉందో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కెరీర్ సెక్షన్ లో అడ్వర్టైజ్మెంట్ అనేది, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు చూసింది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చూసాం. ఇప్పుడు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐడిబిఐ బ్యాంక్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో డేట్స్ కూడా మళ్ళీ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్, పోస్ట్ ఏంటి అని ఇవన్నీ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఇది బాగా గమనించండి, చాలా మంది చాలా పోస్టులకి ఇలాగే విండో ఉంటుంది. కానీ ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నప్పుడు ఎవ్రీ టైం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ చేశారంటే ఇది చేసుకున్న తర్వాత ఇది అవుతుంది. సో ఫస్ట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్
కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ అని తీసుకుంటారు. తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్లై చేస్తారు, మీ డీటెయిల్స్ ఇస్తారు, తర్వాత ప్రివ్యూ చూసుకుంటారు ఒకసారి ఇప్పటి వరకు చేసిన దాని మీద. తర్వాత అప్లోడ్స్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ ఏమైతే అవన్నీ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్ లో పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ అయిపోతే డన్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది, అలాగే అడ్వర్టైజ్మెంట్. మీకు కానీ జనరల్ గా క్వాలిఫికేషన్ ఉంటే ఎనీ డిగ్రీ అంటున్నారు. సో ఇమీడియట్లీ మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్స్ అన్ని ఇచ్చారు. అవన్నీ కరెక్ట్ గా మీరు కూడా చదువుకొని చెక్ చేసుకొని సో అప్లై చేసుకోండి. ఓకే, పోస్టులు వచ్చేసి 676 పోస్టులు ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా, ఇది భారీగా ఉంది కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.